దేవాదేవుడు మనల్ని విడిపింపడాలని ఆయన కోరిక కలిగి ఉన్నాడు. ఏ బంధకంతోనున్నా, ఏ బంధకంతో నువ్వు దేవుని సన్నిధికి వచ్చినా సరే నేను విడిపించడానికి యేసయ్య ఇష్టపడుతున్నాడు. ఒకవేళ ఆర్థికపరమైన బంధకాలతో ఉన్నావా, నీ జీవితంలో వేదన అనే బంధకంతో ఉన్నావా, భయం అనే బంధకంతో ఉన్నావా, ఏ దేనికో దానికి కట్టబడ్డావు నువ్వు, నీకు విడుదల కావాలి రోజున. ఆలోచన చేయండి. మనం ఎప్పుడైతే బంధకాలతో బంధించబడినప్పుడు మన జీవితంలో పురోభివృద్ధి ఉండదు. మనం బంధించబడి ఒక రాట కట్టబడినప్పుడు అది విప్పబడితేనే కానీ మనకి ఏముండదంటే ఆశీర్వాదం ఉండదు, పురోభివృద్ధి ఉండదు. ఒక సందర్భంలో ఒక ఆయన బాగా త్రాగాడట. త్రాగి ఒక నదిని అవతల ఒడ్డుకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాడు. బాగా తాగేసి వచ్చాడేమో, అతనికి సరిగ్గా తెలియట్లే, కొద్ది మైకంలో ఉన్నాడు. అందులో బట్టి ఆ వ్యక్తి అక్కడ పడవ ఉంటే పడవ ఎక్కి తెడ్డేయటం మొదలెట్టాడట. తెడ్డేస్తున్నాడు. తెడ్డు అంటే తెలుసు కదా మీకు, పడవ ముందుకెళ్ళటానికి కర్ర లాంటిది ఉంటుంది, తెడ్డు అంటారు దాన్ని వేస్తున్నాడట. సుమారుగా రాత్రంతా తెడ్డేశాడు, కానీ ఆ వ్యక్తి గమ్యానికి చేరలేకపోయాడంట. ఏంటి, ఉదయం లేచిన తర్వాత రాత్రంతా తెడ్డేశాను, ఎంతో కష్టపడ్డాను, అవతల ఒడ్డుకి వెళ్ళాలని ప్రయత్నం చేశాను, వెళ్ళలేకపోయినా ఏంటి అని ఆలోచన చేస్తే ఆ రాత్రంతా తెడ్డేసాడేమో మొత్తం అంతా దిగిపోయింది. దిగిపోయేటప్పుడు చూసుకునేటప్పటికి ఆ యొక్క పడవంట ఒక రాట కట్టబడి ఉందంట. ఆ పడవ నడిపేటువంటి ఆ వ్యక్తి ఒక రాటకి ఒక కర్ర కట్టేసి వెళ్ళిపోయాడు గుంజకి. ఇతనేంటి తెలుసుకోకుండా ఆ తాడు విప్పకుండా ఏం చేశాడు, రాత్రంతా తెడ్డేశాడు. ఎంత దూరం వెళ్తాడు? నీ జీవితంలో కూడా నీ పాపం అనేటువంటి ఒక రాటకి నీ జీవితం కట్టబడి ఉంది. అది కోపం కావచ్చు, అది అసూయ కావచ్చు, అదొక ధూమపానం, మద్యపానం కావచ్చు, వ్యభిచారం కావచ్చు. ఏదో రకమైనటువంటి తెడ్డుకి నువ్వు కట్టేసావు. ఇంకా దాని నుంచి నువ్వు ప్రయాసపడుతున్నావు, ప్రార్థనకు వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఎన్నో భక్తి కార్యక్రమాలు చేస్తున్నావు, కానీ నువ్వు ముందుకెళ్ళలేకపోతున్న కారణం ఏంటంటే ఆ రాటకున్నటువంటి ఆ తాడు ఏం చేయాలా? తెంపబడాలి, విప్పబడాలి. నీ జీవితంలో అభివృద్ధి ఎందుకు చూడలేకపోతున్నాం, ఆశీర్వాదం ఎందుకు చూడలేకపోతున్నాం అంటే మనము ఏదో పాపం అనే రాటకి మన జీవితాలు కట్టబడి ఉన్నాయి. ఈరోజున వాటిని విడిపించబడినప్పుడే, ఆ కట్టల నుంచి, ఆ బంధకాల నుంచి విడిపించబడినప్పుడే నీవు నేను దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాం.